చావా బ్యూటీ రష్మిక మందన్న ఇటీవల ఏదో ఒక అంశంలో తరచుగా కాంట్రవర్సీల్లో ఉంటున్నారు. ఇటీవల రిలీజ్ అయిన చావా సినిమాలో రష్మిక వాయిస్ సెట్ కాలేదని, మరాఠీ యాక్టర్ ఎవ్వరు దొరకలేరా అని ఆమెను చాలా మంది ట్రోల్స్ చేశారు. ఇదే క్రమంలో మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆమె నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. అంతేకాకుండా రష్మిక మందన్న ఇటీవల తన కాలు ఫ్రాక్చర్ అయినా కూడా ఆమె చావా ప్రమోషన్స్లో పాల్గొని ఆమెకి సినిమా పట్ల ఉన్న డెడికేషన్ చూపిస్తుందని ఫ్యాన్స్ కూడా ఆమెపై తీవ్రమైన ప్రశంసలు కురిపించారు. ఇదే క్రమంలో ప్రస్తుతం రష్మిక మందన్న మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల కర్ణాటకలో జరుగుతున్న చలనచిత్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లకపోవడంతో ఆమెను కన్నడ ఎమ్మెల్యే మండిపడ్డారు. గతంలో పలుమార్లు చలనచిత్రోత్సవాల్లో పాల్గొనాలని చెప్పినా కూడా రష్మిక రాలేదని చెప్పారన్నారు. అంతేకాకుండా తనది హైదరాబాద్ అన్నారని, ఆమె కర్ణాటకలోని కొడుగులో పుట్టారని, ఇలా ఫేమస్ అయిపోగానే పుట్టిన గడ్డను మర్చిపోకూడదని సదరు నేతలు రష్మిక తీరు పట్ల మండిపడ్డారు. అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం సినిమా వాళ్ళ నట్లు బోట్లను ఎలా టైట్ చేయాలో తమకు తెలుసన్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ఇటీవల ఒక మ్యాజిక్ షో జరిగింది. అయితే అక్కడ మ్యాజిక్ షోలో భాగంగా రష్మిక మందన జుట్టును మ్యాజిక్ చేసి గుండులా వచ్చేలా చేశారు. మొత్తంగా సెకండ్ల వ్యవధిలోనే గుండుగా ఉన్నట్టుగా మ్యాజిక్ చేశారు. ఈ వీడియో ప్రజెంట్ వైరల్ అవుతుంది. దీనిపై రష్మిక ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. నేషనల్ క్రష్ కి ఇది అవమానం అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కన్నడ వాళ్ళను అవమానించింది భలే జరిగిందని కూడా కొందరు సెటర్లు వేస్తున్నారు. మొత్తంగా ఈ మ్యాజిక్ షో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.